ఇక డీటెయిల్స్ చూస్తే దీపావళి సందర్భంగా ప్రభుత్వ నిబంధనలను పాటించని బాణాసంచా తయారీ విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ హెచ్చరించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో కలిసి అగ్నిమాపక అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు బాణాసంచా తయారీదారులతో సమావేశం నిర్వహించారు. కొద్ది రోజుల క్రితం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం బాణాసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున్న విస్ఫోటన నేపథ్యంలో బాణాసంచా తయారీ కేంద్రాల్లో పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంలో కాకినాడ జిల్లాలో ఎటువంటి ప్రమాద సంఘటనలు, విస్ఫోటనాలు జరగకుండా బాణాసంచా తయారీ విక్రయదారులు ప్రభుత్వ నిబంధనలు 100% అమలు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. అన్ని అనుమతులు ఉన్నా ప్రమాదం జరిగితే బాణాసంచా తయారీ యజమానిపైనే కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కాకినాడ జిల్లాలో 29 బాణాసంచా తయారీ కేంద్రాలు, 11 స్టోరేజ్ కేంద్రాలు ఉన్నాయని ఆయన తెలిపారు. బాణాసంచా తయారీదారులు తప్పనిసరిగా అన్ని రకాల భద్రతా చర్యలు పాటించాలన్నారు. జిల్లా అధికారి యంత్రాంగం నుంచి రెవెన్యూ, అగ్నిమాపక, పోలీస్, కార్మిక శాఖల అధికారుల బృందం బాణాసంచా తయారీ, విక్రయ కేంద్రాలు క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. తయారీ కేంద్రాల్లో పనిచేసే కార్మికులకు తప్పనిసరిగా ప్రమాద బీమా నమోదు చేయించాలన్నారు. బాణాసంచా తయారీలో ఉల్లి బాంబులు తయారీ, అమ్మకం నిషేధించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. సంబంధించి వెండర్స్ ఉన్నారు ఇక్కడ. ఇదేదో కూర్చొని ఏదైనా స్కీముల గురించో నెగోసియేషన్ నుంచి పెట్టిన మీటింగ్ కాదు. ఒక దురదృష్టవశాత్తు జరిగిన ఒక ఇష్యూ గురించి అలాంటి ఘటన మళ్ళీ మన జిల్లాలో జరగకూడదనే దాని నుంచి ఒక పద్ధతి ప్రకారం మనం చేయాల్సిన కొన్ని పనులు చేస్తున్నామా లేదా, చేయకపోతే ఏం చేయాలనే దాని గురించి మాట్లాడడానికి పెట్టిన వెరీ వెరీ సీరియస్ మీటింగ్. దయచేసి అందరూ దీని ప్రాముఖ్యత గుర్తించాలి అండ్ దీనికి సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకునే దాన్ని తూచా తప్పకుండా పాటించగలగాలి. ఐ హోప్ నేను ఇది చెప్పింది మీకు అర్థమవుతుంది కదా. ఇదేదో వాళ్ళకి ఇచ్చే వేతనాలు పెంచాలా తగ్గ నెగోసియేషన్ అంటే ఏమంటారు, నెగోసియేషన్ చర్చల గురించి కాదు. ఇది ప్యూర్లీ డైరెక్షన్స్. ఇలా చేయాలి, లేకపోతే మూతేసుకొని వెళ్ళాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు చేసినా చేయకపోయినా ఇది మీకు అర్థమైందండి. ఎట్టి పని కాకినాడ జిల్లాలో జరగడానికి లేదు. అండ్ దానికి సంబంధించి ఏం చేస్తారు అంటే దానికి ఏం చేయాలని నేనే చెప్తాను. అవి కాకుండా ఇవన్నీ నేను చేయలేను రా బాబు, ఇంత ఖర్చు పెట్టుకోలేను, నేను మూసేయడం బెటర్ కూడా మూసాను అని తెలిసే పెట్టాను మీటింగ్. సో ఉపాధి ఇవన్నీ వాటికన్నా నాకు ఆ ప్రాణ నష్టం ఏమంటుందని అగ్ని ప్రమాదం నా దృష్టిలో ఎక్కువ చేసి ఆ ఉద్దేశం అర్థం చేసుకోండి. మిగతా జిల్లాలో ఇలా చేస్తా ఈ జిల్లాలో ఇలానే జరుగుతుంది. సో దయచేసి దీంట్లో చర్చలు, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళడాలు, వాళ్ళ నుంచి ఫోన్ చేయించాలు నో. ఎవరు ఫోన్ చేసి రోజు నేను చెప్పిన అన్ని పాటించినా కూడా ఇన్సిడెంట్ జరిగినా నేను ఆ షాపులన్నీ బాధ్యత చేస్తాను. ఇది సభాపూర్వకంగా అందరూ. యాజ్ యూ సెడ్, ఒక లైఫ్ లాస్తో ఇంకా దేన్ని ఈక్వేట్ చేయలేము సార్. ఎవరైనా ఒకళ్ళు చనిపోవటం ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు ఎనీ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ ఎంప్లాయబిలిటీ, దానికి కంపేర్ చేయలేము. సో దాని గురించి ఇది సీరియస్గా తీసుకొని సార్ ఈ మీటింగ్ కాల్ఫర్ చేయడం జరిగింది. దీని బ్యాక్గ్రౌండ్లో మీకు అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ దివాళీకి ఏలూరులో ఇద్దరు చనిపోయారు, కోనసీమలో 2 చనిపోయారు. వెరీ రీసెంట్గా కోనసీమలో 6 డెత్స్ అయ్యాయి. 80% పైన బర్న్స్ అయిన వాళ్ళు ఒక 6 హాస్పిటల్లో ఉన్నారు ఇంకా. సో ఇట్లాంటివన్నీ జరిగేటప్పుడు ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ కాన్సన్ట్రేటెడ్ టువర్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సేల్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, స్టోరేజ్ కానీ. వీటిల్లో ఫైర్ క్రాకర్స్ రిలేటెడ్ మెటీరియల్ ఈ రకరకాల ప్రాసెస్లో ఎక్కడైతే మూవ్ అవుతుందో, మన దగ్గర కూడా ఒక డెత్ అయింది. కాకినాడ 1 టౌన్ లిమిట్స్లో ఉల్లిపాయ బాంబులు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే ఆ బాక్స్ మీద కిడ్స్ టాయ్స్ అని రాశారు. పాపం మా కూలీ అతను ఆ బాక్స్ తీసి కింద పడేశాడు. ఆ ఎక్స్ప్లోజన్ ఎలా వచ్చిందంటే ఎవరైనా టెర్రరిస్ట్ RDX పెట్టాడేమో అన్నంత అప్రూవర్ వచ్చింది పబ్లిక్లో. అందులో ఉన్నది చిన్న చిన్న ప్లాస్టిక్ బాటిల్స్లో ఉల్లిపాయ బాంబులు. సో అండర్స్టాండ్ ది సెన్సిటివిటీ. అక్కడ ఏదైనా జరిగినప్పుడు వెన్ దేర్ ఇస్ అన్ ఎక్స్ప్లోజన్, లైఫ్ లాస్ చాలా ఎక్కువ అవుతుంది. అట్లనే దిస్ ఇస్ ప్రివెంటబుల్ ఆల్సో. ఒక చోట ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఫిల్లింగ్ చేస్తూ పక్కనే కొన్ని రాకెట్స్ పెట్టారు ప్యాక్ చేయడం కోసం. ఈ ఫిల్లింగ్ చేస్తున్న మెటీరియల్లో స్పార్క్ వెళ్ళి దాని మీద పడితే రాకెట్స్ ఫ్లో ఇంటూ ఎవ్రీ డైరెక్షన్. అక్కడే స్టోరేజ్ ఉంది, బ్లాస్ట్ అయిపోయింది. అక్కడ స్ప్రింక్లర్ సిస్టమ్ ఉంది సేఫ్టీకి, అది సరిపోలేదు. ఇట్స్ ఇంటెన్సిటీ వాస్ నాట్